వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో క్లాస్లో భాగంగా జనవరి 11, 12, 13, 2022కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క సమాచారం గురించి తెలుసుకుందాం. అయితే గణపతి ఇన్స్టిట్యూట్లో మనకి ఈ గ్రూప్ 4 మూడో బ్యాచ్ అనేది మనకి జనవరి 17, 2022 ఉదయం 9 గంటల నిమిషాలకి కొత్త బ్యాచ్ అనేది ప్రారంభమవుతుంది. దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. అలాగే గణపతి ఇన్స్టిట్యూట్లో గ్రూప్ 4 ఎగ్జామినేషన్కి సంబంధించినంత వరకు మన వద్ద 16 బుక్లెట్లు అనేవి, విజయ దీపికలు అనేవి సిద్ధంగా ఉన్నాయి. ఈ 16x1000 దాదాపుగా 16,000 ప్రశ్నలు అనేవి మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ నుంచి నేరుగా ప్రశ్నలు రావడానికి ఆస్కారం అనేది ఉంది. ఉదాహరణకి మీరు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, ముఖ్యంగా ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి 1000 ప్రశ్నలు కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఇందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ నేరుగా రావడానికి ఆస్కారం ఉంది. లేదా ఎటువంటి ప్రశ్న ఇచ్చినప్పటికీ కూడా ఈ 1000 క్వశ్చన్స్ని కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రకంగా మనకి ఈ ఆధునిక భారతదేశ చరిత్ర, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జాగ్రఫీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, సుస్థిరాభివృద్ధి, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఏపీ విభజనాంశాలు, ఇంగ్లీష్, తెలుగు. ఈ రకంగా మనకి 1000 క్వశ్చన్స్తో కూడినటువంటి 16 నుంచి 17 బుక్లెట్స్ అనేవి మీకోసం సిద్ధంగా ఉన్నాయి. ఈ బుక్లెట్లు కేవలం నేరుగా మీరు గణపతి ఇన్స్టిట్యూట్కి వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. బయటికి కొరియర్ చేయడం కానీ లేకపోతే మీకు పీడిఎఫ్ రూపంలో అందించబడడం జరగదు. తప్పనిసరిగా గణపతి ఇన్స్టిట్యూట్కి వచ్చి మాత్రమే ఈ బుక్లెట్స్ని ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్, దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 4 examination for both screening as well as మెయిన్స్ ఎగ్జామినేషన్. కాబట్టి ఇన్స్టిట్యూట్కి వచ్చి మాత్రమే తీసుకోగలరు. దీనిలో ఎటువంటి మార్పు లేదుగా గమనించగలరని కోరుతూ ఉన్నాను. కమింగ్ టు కాన్సెప్ట్ నెంబర్ 1, ఇస్రో నూతన చైర్మన్గా మనకి 7 స్థానంలో ఎస్ సోమనాథ్ రావడాన్ని గమనించాలి. ఈ ఎస్ సోమనాథ్ ఇదివరకే మనకి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురంలో ఉంది. ఈ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ యొక్క డైరెక్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎస్ సోమనాథ్. ఈయన 11వ ఇస్రో చైర్మన్గా బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఆమోదం తెలపడాన్ని గమనించాలి. 7 యొక్క పదవీ కాలం మనకి జనవరి 14తో ముగుస్తా ఉంది. కావున ఈ ఇస్రో నూతన చైర్మన్గా ఎస్ సోమనాథ్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఈయన 11వ చైర్మన్గా గుర్తుపెట్టుకోవచ్చు. 11th చైర్మన్ ఆఫ్ ఇస్రో ఈజ్ ఎస్ సోమనాథ్. ఇస్రో అబ్రివేషన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అండ్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ అట్ Bangalore and it was established in the year 1969 on August 15. అయితే మనకి ఈ ఇస్రో ఆధ్వర్యంలో మనకి ముఖ్యంగా రాకెట్లను ప్రయోగించే ఉపగ్రహాలను ప్రయోగించే 3 ముఖ్యమైనటువంటి కేంద్రాలను గమనించినట్లయితే షార్ అంతరిక్ష కేంద్రం, ఇది శ్రీహరికోటలో ఉంది. శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అని పిలుస్తాం, లేదా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని పిలుస్తాం. అలాగే టెల్స్ తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్. ఈ తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ అనేది తిరువనంతపురంలో ఉంది. దిస్ ఇస్ ద ఫస్ట్ సౌండింగ్ rocket launching station in India, which is at Thiruvananthapuram, especially at Tumba. And Kulasekarapatnam, which is in Tamil Nadu. Recently ఇది ప్రపోజల్లో ఉంది. కులశేఖరపట్నం, తమిళనాడు, ఇక్కడ కూడా రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అలాగే ఇస్రో ఆధ్వర్యంలో సోవియట్ యూనియన్ సహకారంతో ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ ఆర్యభట్ట 1975 ఏప్రిల్ 19వ తారీఖున ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ ఆర్యభట్టను కూడా ప్రయోగించడాన్ని గమనించాలి. అయితే భారతదేశము ముఖ్యంగా అంతరిక్ష రంగంలో దూసుకుపోతుందని చెప్పడానికి ముఖ్యమైనటువంటి కారణాలు మనకి మార్స్. ఈ మార్స్
గ్రహంపైకి మనకి మార్స్ ఆర్బిటార్ మిషన్ని ప్రయోగించడం, అలాగే చంద్రయాన్-1 చంద్రయాన్-2 చంద్రుడి మీదకి ప్రయోగించటం, చంద్రయాన్-3 సిద్ధంగా ఉండటం, అలాగే హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ని ఏర్పాటు చేసి కర్ణాటకలోని చల్లగెరే అనేటువంటి ప్రాంతం వద్ద హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ని ఏర్పాటు చేసి గగనయాన్ కోసం మానవ సహిత అంతరిక్ష యాత్ర ఈ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ చల్లకరే కర్ణాటకలో ఉంది. సో దీని యొక్క డైరెక్టర్గా ఉన్ని కృష్ణన్ వ్యవహరిస్తూ ఉన్నారు. సో భవిష్యత్తులో మనకి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నెక్స్ట్ ఇయర్ కానీ లేకపోతే 2022లో కానీ 2023లో కానీ గగనయాన్ని కూడా ప్రయోగించడానికి ఆస్కారం ఉంది. ఆ తర్వాత శుక్రగ్రహం మీదకి శుక్రయాన్, సూర్యుని మీదకి ఆదిత్య L1 ఇలా మనకి అంతరిక్ష రంగంలో భారతదేశం అనేది చాలా వరకు ముందుకు దూసుకుపోతా ఉంది. ఈ ఇస్రో స్థాపనతో మనకి ఇంకా చెప్పాలంటే విదేశీ ఉపగ్రహాలను ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించినటువంటి ఘనత భారతదేశానికి దక్కింది. సో కావున ఇక్కడ భారతదేశం అంతరిక్ష రంగంలో ముందుకు దూసుకుపోతుందని చెప్పడానికి ఇటువంటి ప్రయోగాలన్నీ కూడా చంద్రయాన్-1 చంద్రయాన్-2 అదేవిధంగా భవిష్యత్తులో గగనయాన్, శుక్రయాన్, ఆదిత్య L1, మార్స్ ఆర్బిటార్ మిషన్ మామ్ ఇలాంటివన్నీ కూడా భారత యొక్క ఘనతకి గీటురాయిగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇస్రో మొట్టమొదటి చైర్మన్ అదేవిధంగా ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్గా పిలువబడే వ్యక్తి విక్రమ్ సారాభాయ్ మనకి తెలిసిందే. అదేవిధంగా మనకి ఈ శైలేష్ నాయక్ అతి తక్కువ కాలం ఇస్రో చైర్మన్గా పనిచేశారు. సతీష్ ధావన్ 12 సంవత్సరాల పాటు ఎక్కువ కాలం పాటు ఈయన ఇస్రో చైర్మన్గా పనిచేయటం గుర్తుపెట్టుకోవాలి. సో ఈయన ఎస్ సోమనాథ్ 11వ ఇస్రో చైర్మన్గా గుర్తుపెట్టుకోవచ్చు. హిందూ మల్హోత్రా కమిటీ ఇటీవల కాలంలోనే ప్రధానమంత్రి భద్రతా లోపాలు పంజాబ్లో అక్కడ ఉన్నటువంటి రైతులు సో ఈయన అడ్డగించటం, ఆయన మళ్ళీ తిరుగు ప్రయాణం చేయటం, ఇటీవల కాలంలో దేశ ప్రధాని యొక్క భద్రత మీద సో చాలా దుమారం రేకటం అనేది జరిగింది. దీనికి సంబంధించి ఒక కమిటీని సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి హిందూ మల్హోత్రా సో ఈమె ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్వి రమణ 48th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అయితే హిందూ మల్హోత్రా కమిటీ ప్రధాని భద్రతా లోపాలపై నియమించబడినటువంటి కమిటీ. హిందూ మల్హోత్రా ఎవరు? బార్ కౌన్సిల్ నుంచి నేరుగా సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి ఏకైక జడ్జి ఎవరని అడిగితే హిందూ మల్హోత్రాగా మనం చెప్పుకోవచ్చు. సో కాబట్టి బార్ కౌన్సిల్ నుంచి నేరుగా సుప్రీంకోర్టు జడ్జి అవడం అనేది ఈమె యొక్క ప్రత్యేకతగా మనం గమనించవచ్చు. తస్నిమ్ మీర్ గుజరాత్కి చెందినటువంటి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తస్నిమ్ మీర్ అని పిలుస్తాం. సో ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్థానంలో నిలవడాన్ని గమనించాలి. తస్నిమ్ మీర్ భారతదేశ తొలి వాటర్ మెట్రో. ఇప్పుడు దాకా మనం మెట్రోస్ చూసాం. దేశంలో 14 ఆపరేషనల్ మెట్రోస్ ఉన్నాయి. హైదరాబాద్ మెట్రో కావచ్చు, నమ్మ మెట్రో కావచ్చు, ఢిల్లీ మెట్రో, కోల్కతా మెట్రో, అండర్ గ్రౌండ్ మెట్రో, ఇలా అతిపెద్ద మెట్రో ఢిల్లీ. సో ఈ రకంగా మనకి 14 ఆపరేషన్ మెట్రోస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రైలు పట్టాల మీద నడిచే మెట్రోస్. అయితే ఇక్కడ మనకి వాటర్లో ఉన్నటువంటి మెట్రోస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా ఒక 23 బ్యాటరీలతో 23 కోచెస్ నీటిలోనే సో ఒక మెట్రోని ఏర్పాటు చేయబోతా ఉంది కోచి. దీనికి పెట్టినటువంటి పేరు ముజిరిస్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఇండియాస్ ఫస్ట్ వాటర్ మెట్రో అనగానే ముజిరిస్ అని గుర్తుపెట్టుకోవాలి. సో మోరోవర్ ఇది కోచిలో ప్రారంభమవుతున్నట్టుగా గమనించండి. అయితే యాజ్ ఆఫ్ నౌ అయితే వెన్ ఇట్ కమ్స్ టు రైల్వేస్ 14 ఆపరేషన్ మెట్రోస్ ఉన్నాయి. మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే వ్యక్తి మనకి శ్రీధరన్. ఇటీవల కాలంలోనే మనకి రైల్వే బోర్డు చైర్మన్ మరియు సీఈఓగా వినయ్ కుమార్ త్రిపాఠి కూడా రావడాన్ని గమనించాలి. అలాగే రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ కూడా మనకి గుర్తుపెట్టుకోవాలి. 9వ ఈశాన్య ఫెస్టివల్ గౌహతి. సో నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ అని పిలుస్తాం. 9th ఎడిషన్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ గౌహతిగా గుర్తుపెట్టుకోవచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు గౌహతి సో ఫస్ట్ సోలార్ రైల్వే స్టేషన్ గౌహతిగా గుర్తుపెట్టుకోవచ్చు. నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ పిగ్స్ పందుల పరిశోధనా సంస్థ గౌహతిగా గుర్తుపెట్టుకోవచ్చు. లోకప్రియ గోపీనాథ్ బడ్డోలే అంతర్జాతీయ విమానాశ్రయం కూడా మన గౌహతిలో ఉంది. గౌహతి అనేది 4 రాష్ట్రాలకి ఇది హైకోర్టుగా పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మిజోరాం రాష్ట్రాలకి ఈ గౌహతి
హైకోర్టుగా వ్యవహరిస్తూ ఉంది. అదేవిధంగా గౌహతి నగర జంతువు అనేది డాల్ఫిన్గా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. గౌహతి నగర జంతువు, సో డాల్ఫిన్గా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే కామాఖ్య టెంపుల్, ఈ కామాఖ్య దేవాలయం గౌహతిలో ఉంది. ఇందిరాగాంధీ అథ్లెటిక్ స్టేడియం కూడా గౌహతిలో ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి అస్సాంలో అంబుబాచి ఫెస్టివల్ కూడా జరుగుతుంది. అస్సాం ముఖ్యమంత్రి మనకి తెలిసిందే కదా, అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ. అయితే ఈ హేమంత్ బిశ్వ శర్మ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ఉన్నారు హేమంత్ బిశ్వ శర్మ. కమింగ్ టు ఏఐఐబి వైస్ ప్రెసిడెంట్ ఊర్జిత్ పటేల్, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ యొక్క ఉపాధ్యక్షుడిగా భారతీయుడైనటువంటి మాజీ ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ ఈయన నియమితులు అయ్యారు. అయితే ఏఐఐబి అనేది 2016లో బీజింగ్లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దాని యొక్క అధ్యక్షుడు జీ లీ కున్గా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే దీనికి ప్రస్తుతం ఈ వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఊర్జిత్ పటేల్గా గమనించవచ్చు. ఓపెక్ నూతన సెక్రటరీ కువైట్కి చెందినటువంటి హైతమ్ అల్ ఘాయిస్. మరి ఓపెక్ అంటే ఏంటి? ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అని పిలుస్తాం. ఇండియా ఈజ్ నాట్ ది మెంబర్ ఆఫ్ ఓపెక్. ఈ ఓపెక్లో 13 సభ్య దేశాలు అనేవి ఉన్నాయి. ఓపెక్ని 1960లో బాగ్దాద్లో ఏర్పాటు చేశారు. 1965లో దాని యొక్క హెడ్ క్వార్టర్స్ని వియన్నాలోకి మార్చారు. వియన్నా అనేసరికి ఆస్ట్రియా యొక్క రాజధానిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇండియా ఈజ్ నాట్ ది మెంబర్ ఆఫ్ OPEC and APEC also. వీర్ బాల్ దివస్, ఈ వీర్ బాల్ దివస్ అనేది ముఖ్యంగా డిసెంబర్ 26వ తారీఖున నిర్వహించాలని తొలిసారిగా మోడీ ఇటీవల కాలంలో ప్రకటించడం జరిగింది. కావున 2022లో తొలి వీర్ బాల్ దివస్ అనేది మనకి డిసెంబర్ 26వ తారీఖున జరుపుకుంటాం. అయితే ఈ జనవరి 9వ తారీఖున మోడీ ప్రకటించడం గల కారణము 355వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. ఎవరి యొక్క అంటే 10వ సిక్ గురువు గురు గోబింద్ సింగ్. మీకు చెప్పాను నిన్న, గురు గోబింద్ సింగ్ యొక్క చమురు శుద్ధి కర్మాగారం అనే గురు గోబింద్ సింగ్ చమురు శుద్ధి కర్మాగారం అనేది బఠిండా పంజాబ్గా చెప్పడం జరిగింది. అలాగే ఈ గురు గోబింద్ సింగ్ ఖల్సాను ఏర్పాటు చేశాడు. గురు గోబింద్ సింగ్ 10వ సిక్ గురువు మనకి తెలిసిందే. ఈయన యొక్క జన్మదినాన్ని ప్రకాష్ పూరబ్గా జరుపుకుంటాం జనవరి 9వ తారీఖున. సో వీళ్ళందరూ కూడా కొంతమంది ఇక్కడ బాలలు సిక్కు గురువుల యొక్క కొడుకులు. సో కాబట్టి డిసెంబర్ 26వ తారీఖున వీర్ బాల్ దివస్గా మనం జరుపుకుంటాం. కజకిస్తాన్ నూతన ప్రధాని అలీఖాన్ స్మైలోవ్. కజకిస్తాన్ మనకి తెలిసిందే. సో లార్జెస్ట్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ and capital of Kazakhstan is Nur Sultan and currency of Kazakhstan is Tenge. Tenge is the currency of Kazakhstan and new capital of Astana renamed as Nur Sultan. So Nur Sultan is the capital of Kazakhstan. Largest landlocked country and currency of Kazakhstan is Tenge. Right now the new prime minister of Kazakhstan is Alikhan Smylov. ఐఎన్ఎస్ విశాఖపట్నం నుండి బ్రహ్మోస్ ప్రయోగం. ఎస్, బ్రహ్మోస్ టెస్ట్ ఫైర్డ్ రీసెంట్లీ ఫ్రమ్ ఐఎన్ఎస్ విశాఖపట్నం. ఈ ఐఎన్ఎస్ విశాఖపట్నం అనేటువంటి యుద్ధ నౌక నుంచి ఇటీవల కాలంలోనే ఈ ప్రాజెక్ట్ P-15 అంటున్నాం. P-15 బ్రావో, P-15B అంటాం బ్రావో. దీనిలో భాగంగా మొదటి యుద్ధ నౌక ఐఎన్ఎస్ విశాఖపట్నం ఈ పశ్చిమ తీరంలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇండియన్ నేవీలో. సో ఈ యుద్ధ నౌక నుంచి ఐఎన్ఎస్ విశాఖపట్నం నుంచి ఈ బ్రహ్మోస్ని ప్రయోగించడం జరిగింది. ఈ బ్రహ్మోస్ సూపర్సానిక్ క్రూయిజ్ మిసైల్ అని పిలుస్తాం. ఈ సూపర్సానిక్ క్రూయిజ్ మిసైల్ 2.8 మ్యాక్ వేగంతో దూసుకెళ్ళడాన్ని గమనించాలి. బ్రహ్మోస్ అనేసరికి బ్రహ్మపుత్ర, ఇండియాలో ఉన్నటువంటి బ్రహ్మపుత్ర, రష్యాలో ఉన్నటువంటి మాస్కోవా అనేటువంటి 2 నదులు కలయిక కారణంగా పెట్టినటువంటి పేరే సో బ్రహ్మోస్ పితామహుడు ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ బ్రహ్మోస్ మిసైల్? ప్లీజ్ కామెంట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. 2023 ఖేలో ఇండియా గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వనున్నటువంటి రాష్ట్రము కర్ణాటక. సో 2023 ఖేలో ఇండియా గేమ్స్
దే ఆర్ గోయింగ్ టు కండక్టింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక. సో కర్ణాటకలో ఈ 2023 ఖేలో ఇండియా గేమ్స్ని నిర్వహించబోతా ఉన్నారు. సో ప్రస్తుతం కేంద్ర క్రీడల శాఖ మంత్రి ఎవరో మనకి తెలిసిందే, అనురాగ్ సింగ్ ఠాకూర్ అని పిలుస్తాం, అనురాగ్ ఠాకూర్. అదేవిధంగా 2021లో జరగాల్సినటువంటి ఖేలో ఇండియా గేమ్స్ అనేవి 2022కి పోస్ట్పోన్ అయిన ఈ కమింగ్ ఫిబ్రవరిలో హర్యానాలోని పంచకులలో జరగబోతున్నట్టుగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండామిటబుల్ ఆటోబయోగ్రఫీ అనేది బిలాంగ్స్ టు అరుంధతి భట్టాచార్య, ఫస్ట్ ఉమెన్ SBI చైర్పర్సన్ ఇన్ ఇండియా. భారతదేశంలో SBIకి తొలి మహిళా చైర్పర్సన్గా ఈమె వ్యవహరించడం మనకి తెలిసిందే. అరుంధతి భట్టాచార్య, ఆమె యొక్క ఆటోబయోగ్రఫీ ఇండామిటబుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే కేవాడియా రైల్వే స్టేషన్ యొక్క నూతన పేరు అనేది ఏక్తా నగర్ రైల్వే స్టేషన్గా పేరు మార్చడం జరిగింది. గుజరాత్లో ఉంది ఈ కేవాడియా రైల్వే స్టేషన్. ఈ కేవాడియా అనేది ఎవరి యొక్క జన్మస్థలము? సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జన్మస్థలం. ఈ కేవాడియాలో ఏముంది? 182 మీటర్ల ఎత్తైనటువంటి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహం అనేది మనం అక్కడ చూడవచ్చు. ఎక్స్క్యూజ్ మీ. ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ యొక్క రూపశిల్పి రామ్ వంజీ సుతార్గా గుర్తుపెట్టుకోవచ్చు. నర్మదా నదీ తీరాన ఈ విగ్రహాన్ని చూడవచ్చు. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశ ఉక్కు మనిషి, భారతదేశ తొలి ఉప ప్రధాని, భారతదేశ తొలి హోమ్ మినిస్టర్, బడ్డోలి సత్యాగ్రహ వీరుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ కేవాడియా అనేటువంటి రైల్వే స్టేషన్ని ఏక్తా నగర్, ఏక్తా దివస్ మనకి తెలిసిందే కదా, లేకపోతే యూనిటీ డే అని పిలుస్తాం, అక్టోబర్ 31. కావున ఇక్కడ మనం ఈ ఆయన యొక్క కేవాడియా జన్మస్థలం అయింది. అయితే కేవాడియా రైల్వే స్టేషన్ నూతన పేరు ఏక్తా నగర్ రైల్వే స్టేషన్గా పేరు మార్చారని చెప్పుకున్నాం. మరి దేశంలో మనకి ఈ రైల్వే స్టేషన్ యొక్క పేర్లు మార్పు అనేది ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, అదేవిధంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో మనం చూస్తూ ఉన్నాం. కొన్ని రైల్వే స్టేషన్ యొక్క పేర్లు మనం గమనిద్దాం. ఇటీవల కాలంలో మారినటువంటి రైల్వే స్టేషన్. కర్ణాటకలో హుబ్లీ రైల్వే స్టేషన్ పేరు కాస్త సిద్ధరోడ స్వామీజీ రైల్వే స్టేషన్గా పేరు మార్చారు. భవిష్యత్తులో ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైనటువంటి రైల్వే ప్లాట్ఫామ్ అవడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడైతే మనకి ప్రజెంట్ గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ పాతల్పాని రైల్వే స్టేషన్, దీన్ని తాంతియా బిల్ రైల్వే స్టేషన్ అంటాం, మధ్యప్రదేశ్. అదేవిధంగా మనకి ఈ ఎలిఫిన్స్టోన్ రోడ్ మహారాష్ట్రలో ఉంది. ప్రభాదేవి రైల్వే స్టేషన్ అంటాం, మహారాష్ట్ర. ఓషివారా రైల్వే స్టేషన్, దీన్ని రామమందిర్ రైల్వే స్టేషన్ అంటాం, మహారాష్ట్ర. హబీబ్గంజ్ రైల్వే స్టేషన్ మధ్యప్రదేశ్లో ఉంది. దీని పేరు నూతన నామము రాణి కమలాపతి. One more thing, India's first private railway station is also Habibganj railway station. Its new name is Rani Kamalapati, మధ్యప్రదేశ్. గుల్బర్గా కర్ణాటకలో ఉంది, కాలబుర్గి అని పిలుస్తాం. బెంగళూరు రైల్వే స్టేషన్ కాస్త కంఠీరవ సంగోలి రైల్వే స్టేషన్ అని పిలుస్తాం. ఝాన్సీ రైల్వే స్టేషన్ మనకు ఉత్తరప్రదేశ్లో ఉంది. వీరాంగణ లక్ష్మీబాయి రైల్వే స్టేషన్ అంటాం. అలాగే ఉత్తరప్రదేశ్లో మొగల్సురాయ్ రైల్వే స్టేషన్, దీన్ని పండిట్ దీన్ దయాళ్ రైల్వే స్టేషన్ అంటాం. అలాగే ఫైజాబాద్ రైల్వే స్టేషన్ కాస్త అయోధ్యగా మార్చడం తెలిసిందే. అలాగే దండూపూర్ రైల్వే స్టేషన్, దీన్నే మా బరాహీదేవి రైల్వే స్టేషన్ అని పిలుస్తాం. అలాగే ఈ రాబర్ట్గంజ్ రైల్వే స్టేషన్, దీన్నే సోనే భద్ర రైల్వే స్టేషన్ అని పిలుస్తాం. అలహాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ అని పిలుస్తాం. మాండూడిహ్ రైల్వే స్టేషన్ని బెనారస్ రైల్వే స్టేషన్ అని పిలుస్తాం. ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి రైల్వే స్టేషన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పుకోవడం జరిగింది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2022 క్వార్టర్ 1లో తొలి
త్రైమాసికంలో భారత్ యొక్క ర్యాంక్ అనేది మనకి 83గా గుర్తుపెట్టుకోవాలి. సో 83. అయితే ఫస్ట్ టాప్ ప్లేస్లో నిలిచినటువంటి 2 దేశాలు ఉన్నాయి, ఒకటి జపాన్ మరియు సింగపూర్. సో చాలా శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్ జాబితాలో భారతదేశం యొక్క ర్యాంక్ 83గా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి 3 నెలలకి ఇది మారుతూ ఉంటుంది కాబట్టి సో జాగ్రత్తగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా మనకి జపాన్, సింగపూర్ గురించి అడగడానికి ఆస్కారం ఉంటుంది, లేదా నేరుగా భారతదేశం యొక్క ర్యాంక్ గురించి కూడా అడగడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో ఇది మనకి కరెంట్ అఫైర్స్ జనవరి 11, 12, 13కు సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్. సో దీన్ని మీరు తప్పనిసరిగా మీరు ఏం చేస్తారంటే ఒక నోట్స్ పెట్టుకుని జనవరి 1 నుంచి జనవరి 13 వరకు రోజు కరెంట్ అఫైర్స్ చేస్తున్నాం కాబట్టి ఆ నోట్స్ని పెట్టుకుని ఆ నోట్స్లో చక్కగా మీరు పాయింట్స్ రాసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఏ మ్యాగజైన్, ఏ వార్తాపత్రిక దేని మీద కూడా మీరు ఆధారపడాల్సినటువంటి పని లేదు. దీంతోపాటు మనం 10 డేస్కి ఒకసారి మల్టిపుల్ చాయిస్ టైప్లో కూడా కరెంట్ అఫైర్స్ని ప్రతి 10 రోజులకి మీకు అద్భుతమైనటువంటి సమాచారంతో ఆ వీడియోస్ కూడా చేయబడడం జరుగుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ ద డే. Meet you tomorrow with more current affairs and general studies classes. This is yours Ganapati sir from Ganapati Institute, Kakinada, Andhra Pradesh. మర్చిపోకండి, జనవరి 17వ తారీఖున ఏపీఎస్సి గ్రూప్ 4 బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం అద్భుతమైనటువంటి 12 బుక్స్ మెటీరియల్, 17 విజయ దీపికలు, 17x1000, 17,000 ప్రశ్నలు. ఇవి కాకుండా లెవెల్ 2 ఎగ్జామినేషన్స్ డైలీ టెస్ట్లు ఆల్రెడీ కండక్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే 50 మోడల్ ఎగ్జామ్స్ అనేవి మీకు ఏపీఎస్సి గ్రూప్ 4కి సంబంధించి కండక్ట్ చేస్తూ ఉన్నాం. 17వ తారీఖున ఉదయం 9 గంటలకి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేస్తారని కోరుతూ ఉన్నాను. 13 జిల్లాల నుంచి కూడా విద్యార్థులు నేరుగా మీరు కాకినాడ భానుగుడి జంక్షన్ వద్ద ఉన్నటువంటి గణపతి ఇన్స్టిట్యూట్కి నేరుగా మీరు రావచ్చు, లేదా ఫోన్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.